మొన్న రష్యాలో కొన్ని గ్రామాలు డూడిన్కా అంటారు, మిర్ని అంటారు, అలాగే నోరల్స్క్. సో ఈ గ్రామాల్లో మీకు ఆకాశం వైపు గ్రామస్తులు చూస్తున్నారు. మీకు ఆకాశంలో ఫైర్ బాల్స్, మీకు పేలుళ్ళు, ఎటు చూసినా పేలుళ్ళు. సో ఇది చూసి అందరూ అరుపులు ఊన అరుస్తున్నారు. సో ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే రష్యా వాళ్ళు ఏం చెప్తున్నారు, రష్యా శాస్త్రవేత్తలు ఏం చెప్తున్నారంటే ఇదంతా కూడా గ్రహ శకలాలు, ఆస్ట్రాయిడ్స్. సో ఆస్ట్రాయిడ్స్ వచ్చి పడ్డాయి అని వాళ్ళు చెప్తున్నారు. కానీ పరిస్థితి ఏంటి, మీకు ప్రస్తుతము రష్యాలో యుద్ధము కదా, కాబట్టి అమెరికా వాడు ఏమైనా భారీ లెవెల్లో ఒక కుట్ర పన్నాడా అంటే ఇప్పుడు మనం చూడండి డార్ట్ అని అంటాం. డార్ట్ అంటే ఏంటి, డబుల్ ఆస్ట్రాయిడ్ రీడైరెక్షన్ టెస్ట్. అంటే ఆర్మాగెడాన్ అని చెప్పి ఒక చిత్రము 1998లో విడుదలైంది. సో ఈ చిత్రం యొక్క స్టోరీ చాలా వెరైటీగా ఉంటుంది. డార్ట్ అనే అంటారు. ఈ డార్ట్ కాన్సెప్ట్ మీదే ఈ హాలీవుడ్ చిత్రాన్ని తీశారు. అంటే అంతరిక్షం నుంచి ఒక టెక్సాస్ నగరం ఉంటుంది చూసారా, టెక్సాస్ నగరము సైజులో ఒక ఆస్ట్రాయిడ్ నేరుగా భూమి మీదకి వస్తుంది. సో ఇప్పుడు దీన్ని ఆపడము ఎలాగా, ఆల్రెడీ ఎన్నో ఇలా పడ్డాయి. ఇప్పుడు నేను రష్యా గ్రామాలు అంటున్నాను చూసారా, అలాగే సేమ్ టైప్లో అంతరిక్షం నుంచి గ్రహ శకలాలు నేరుగా వచ్చి పడడము, అక్కడ ఉండే గ్రామాలు నగరాలను అంతా కూడా మీకు ధ్వంసము చెయ్యడం. సో ఎన్నో మరణాలు. మరి ఇప్పుడు ఏకంగా టెక్సాస్ నగరము సైజులో ఒక ఆస్ట్రాయిడ్ నేరుగా భూమి మీదకి వస్తే మానవ జాతి కాదు, ఇక్కడ మీకు హ్యూమన్ రేస్ అనేదే ఉండదు. సో మనుషులతో పాటు తక్కిన జంతువులంతా కూడా డైనోసార్స్కి జరిగింది చూసారా, అలాగే జరగవచ్చు. సో దాంతో మీకు నాసా వాళ్ళు ఏం ఆలోచిస్తారు అంటే, కొంతమంది డ్రిల్లర్స్ అంటే ఏంటి, మీరు ఇక్కడ నుంచి ఒక రాకెట్ వేసుకొని ఈ ఆస్ట్రాయిడ్ దగ్గరికి వెళ్ళి డ్రిల్లింగ్ చేసి, చూడండి ఆలోచన చూడండి, డ్రిల్లింగ్ చేసి అక్కడ ఒక న్యూక్లియర్ బాంబును పెడతారు. పెట్టిన తరువాత వీళ్ళు తిరిగి వచ్చేస్తారు. అది వేగంగా, అంటే 18 రోజులు మాత్రమే మీకు గడువండి. మీకు ఆకాశము భూమి ఈ మధ్యలో 18 డేస్ గ్యాప్, ఈ గ్రహశకలం వచ్చి భూమిని కొట్టబోతుంది. సో వీళ్ళు అర్జెంటుగా వెళ్ళి ఆ గ్రహశకలం మీద ల్యాండ్ అయ్యి డ్రిల్ చేసి మీకు ఈ న్యూక్లియర్ బాంబుని పెట్టేసి వెనక్కి వచ్చేస్తారు. తరువాత ఇది పేలిపోతుంది. ఏమంటే హాలీవుడ్ చిత్రం బాగానే ఉంది, ఓకే. మరి దీన్నే ఇవాళ నాసా డార్ట్ మిషన్ అంటారు. అంటే ఇది సినిమా కాదండి. అంటే ఎప్పుడు అమెరికా వాడు సినిమా కదా చూపిస్తాడు, ఈ ప్రపంచాన్ని మేమే కాపాడుతున్నాము, పెద్ద పెద్ద గ్రాఫిక్స్ సెట్స్ ఇవన్నీ వేసి ఏం చెప్తాడు, మేమే ప్రపంచాన్ని కాపాడుతాం. ఎలారా నువ్వు కాపాడుతావు అంటే సినిమాల్లో చూపిస్తున్నాము కదా, గ్రాఫిక్స్, యానిమేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, స్టోరీ ఇంత పెట్టి మేము చూపిస్తున్నాం కదా, ఇలాగే మేము ప్రపంచాన్ని కాపాడుతాం. మరి రియల్గా అంటే రియల్గా కూడా మేము చెయ్యగలమండి. సో ఇప్పుడు నాసా వాళ్ళ డార్ట్ మిషన్ అన్నారు అనుకోండి, ఇదే మీకు భూమి మీదకి వస్తున్న గ్రహ శకలాలు. అంటే ఈ వారము 3 నుంచి 4 ఆస్ట్రాయిడ్స్ భూమి మీద పడవచ్చు అని అంచనా అండి. ఎవరు, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, నాసా వాళ్ళు. ఇక నాసా వాళ్ళకైతే ఒక విడి సెంటరే ఉంటుంది, దీన్నే స్కౌట్ సిస్టమ్స్ అని అంటారు. అంటే సెంటర్ ఫర్ నియర్ ఎర్త్ ఆబ్జెక్ట్ స్టడీస్ అని అంటారు. కూర్చొని మీకు ఈ భూమి వైపు ఎలాంటి ఆబ్జెక్ట్స్ వస్తున్నాయి, వీటి దూరము ఎంత, సైజ్ ఎంత వేగముతో ఇవి వస్తున్నాయి, ఇవి ఒకవేళ భూమిని ఢీ కొడితే మన పరిస్థితి ఏంటి, దీనిని స్టడీ చేయడానికి నాసా వాళ్ళు ఒక విడి విభాగాన్నే, ఒక డిపార్ట్మెంట్నే, ఒక సెంటర్నే వాళ్ళు ఏర్పాటు చేశారు. మరి ఇవాళ రష్యా సంగతి ఏమిటి, రష్యా శాస్త్రవేత్తలు ఎలా ఆలోచిస్తున్నారు అంటే, గ్రహ శకలాలు వచ్చి పడుతున్నాయని వీళ్ళు చెప్తున్నారు. రష్యా మీదే ఎందుకు పడాలి, అమెరికా మీద పడవచ్చు కదా, లేదా పొరుగు దేశాల మీద పడవచ్చు కదా, యుక్రెయిన్ కూడా ఉంది కదండి, యుక్రెయిన్ ఉంది, బెలారస్ ఉంది, పోలాండ్, జర్మనీ ఇవన్నీ ఉన్నాయి కదా, రష్యా మీదే ఎందుకు వచ్చి గ్రహ శకలాలు పడతాయి అంటే, అమెరికా వాడు ఈ డార్ట్ మిషన్ పేరు మీద మన మీద ఏమైనా కుట్ర పన్నుతున్నాడా. ఎందుకంటే ఒక్కసారిగా ఆస్ట్రాయిడ్స్ వచ్చినప్పుడు భూమి అట్మాస్ఫియర్లోకి ఎంటర్ అవ్వడం అంత జోక్ కాదండి, వేగంగా వస్తాయి. కానీ అట్మాస్ఫియర్లోనే అవి మీకు పేలిపోయి మసైపోతాయి. కాబట్టి మీకు ఎక్కడ ఆనవాళ్ళు కనిపించవు.
మరి ఇదే పద్ధతిలో మీకు ఒక ఆస్ట్రాయిడ్ అని చెప్పి అమెరికా వాడు వేరే ఒక ఆబ్జెక్ట్ను తయారు చేసి అంతరిక్షంచి రష్యా మీద వాడు ప్రయోగిస్తే, అంటే చూడండి ఎన్ని రకాలుగా మీరు ఆలోచించాల్సి వస్తుంది. ఎందుకు మీ దేశంలో ఒక యుద్ధము, మీకు జెలెన్స్కీ ఏం మాట్లాడుతున్నాడు, మేము లాంగ్ రేంజ్ మిజైల్స్ రష్యాపై వాడగలము, వాడేరండి, తేడా తెలుస్తుందా? ఇవాళ మీరు ఇజ్రాయెల్కిను ఇప్పుడు హిజ్బుల్లా యుద్ధం ఆగిపోయింది అంటున్నారు. మరి మొన్నటికి మొన్న మీకు ఇజ్రాయెల్ వాళ్ళు హూదీస్పై సిరియాలో ఇక్కడంతా కూడా యుద్ధం మొదలుపెట్టారు కదా. ఎక్కడ ఆగింది యుద్ధము? ఆ టైంలో మీరు చూసారనుకోండి, మేము ఒక 200 రాకెట్లు వాడేమో అంటారు. ఈ గ్రహ శకలాలను చూడండి, ఆ రాకెట్లను ఒకలాగే మీకు కనిపిస్తాయి, ఆకాశంలో అలా వెళుతూ ఉంటాయి, పేలిపోతూ ఉంటాయి. ఎందుకు? ఇజ్రాయెల్ వాళ్ళు ఐరన్ డోమ్ వాడతారు. సో ఐరన్ డోమ్ నుంచి వచ్చే రేడియేషన్ అనండి, లేదా వీళ్ళు వాడే మిజైల్స్ ఆకాశంలోనే, అప్పట్లో మనం మాయాబజార్ చిత్రంలో చూసారా 2 అస్త్రాలు ఇలాగ ఆ టైప్లో ఢీకొని మీకు అలా పేలిపోతూ ఉంటాయి, తేడా తెలియదండి. కాబట్టి ఇవాళ రష్యా వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, అమెరికా వాడు ఇలా కూడా చేస్తే గ్రహశకలాల టైపులోనే కొత్త ఆయుధాలను తయారు చేసి మీకు అంతరిక్షం నుంచి మాపై ప్రయోగిస్తే మేము ఏం చెయ్యాలి? ఇవాళ వరకు ఒక సైకిల్ టైర్ సైజ్ అండి ఇంత ఉంది, కానీ ఈ వారంలో వచ్చి పడబోయే మీకు ఆస్ట్రాయిడ్ చాలా పెద్దది, గ్రామాల్లో పడుతున్నాయని అనుకున్నాం. సడన్గా మాస్కోపై అంటే ఇక్కడంతా ఎలా ఉంటుందంటే నార్దర్న్ రీజన్ అంటారండి. ఇక్కడ మీకు ఈ ఆరా సన్ నుంచి వస్తున్న విచిత్రమైన లైట్స్ నార్దర్న్ లైట్స్ అని అంటారు. వాటితో పాటు ఏమైనా మిక్స్ చేసి రష్యాపై ఇలాంటి అస్త్రాలు వాడితే నాజా వాళ్ళు అన్నారు, మహాప్రభో పుతిన్ గారు అలాంటివి ఏమీ లేవండి, మేము మీతో యుద్ధాన్ని కోరుకోవడం లేదు, మాకు యుద్ధాలు వద్దు, డొనాల్డ్ ట్రంప్ గారు వచ్చాక ఇదే కదా మాట్లాడుతున్నారు, మీరు ఎందుకు ఇలా డౌట్ పడుతున్నారు అంటే ఎప్పుడు కూడా అమెరికా వాడిది కుట్రే కదండి, ఏదో ఒక రకంగా ప్రపంచాన్ని బోల్తా కొట్టించాలని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు. అలాంటిది ఇవాళ 3 గ్రామాలు దాని చుట్టుపక్కల ఆకాశంలో ఎటు చూసినా కూడా మీకు రాకెట్ల పేలుళ్ళు లాగా, అడిగితే గ్రహ శకలాలు పేలేయి, ఎందుకు మా రష్యాలోనే ఇవి పేలుతాయి, ఎందుకు మా రష్యా, వాటికి ఏమైనా తెలుసా? కరెక్ట్గా మన అందరూ రష్యా వైపే వెళదాం. కానీ ఇక్కడ ఫ్రెండ్స్ మీకు ఈ డార్ట్ ప్రాజెక్ట్ ఉంది చూసారా, ఇక్కడ మీరు ఇది చెయ్యొచ్చు. మీకు చైనా మీద కోపం ఉంది, ఆ వస్తున్న ఆస్ట్రాయిడ్ని దాని యొక్క డైరెక్షన్ని పూర్తిగా మార్చి నేరుగా బీజింగ్ మీద ఇది పడేలాగా చెయ్యవచ్చు. ఇదే రష్యా వాళ్ళ ఆలోచన. కమ్యూనిస్ట్ దేశం కదా, మీకు అన్ని రకాల ఆలోచిస్తారు. ఎందుకండి వెళ్ళి ఒక ఇండియా మీద పడకూడదు, చైనా మీద పడొచ్చు కదా, మా రష్యాలోనే ఎందుకు పడాలి? దీనిని వీళ్ళు ఏమైనా డైవర్ట్ చేస్తున్నారా, డైరెక్షన్ని మారుస్తున్నారా? కాబట్టే మా దేశంలో వచ్చి ఇలాంటి ఆస్ట్రాయిడ్స్ పడుతున్నాయా? 44,000 కిలోమీటర్ల వేగముతో ఒక ఆబ్జెక్ట్ మా రష్యాపై వచ్చి పడితే టైంతో సహా మీరు చెప్తున్నారు 4:45 ఉదయము వచ్చి ఇది పడుతుంది అన్నారు. ఎలా ఇంత అక్యురేట్గా? అంటే ఇదంతా కూడా సిమ్యులేషన్సే కదండి, ఆర్టిఫిషియల్గా మీకు సూపర్ కంప్యూటర్స్ పెట్టుకొని ఎంతంత దూరాల్లో ఉన్నాయో చూస్తారు కదా. కానీ మా రష్యాపై ఎందుకు పడుతుంది ఇలాంటి అగ్నివర్షము, మా రష్యాలోనే ఎందుకు పడాలి అని చెప్పి ఇవాళ పుతిన్ గారితో సహా రష్యా శాస్త్రవేత్తలు అడుగుతున్నారు. అమెరికా వాళ్ళు ఇది ఒక సైంటిఫిక్ ఫెనమెనన్ కదా, మేము చేసేది ఏమీ లేదు కదా అని వాళ్ళు అంటున్నారు. మరి మీరు చెప్పండి, రష్యాపై కురుస్తున్న ఈ అగ్నివర్షము ఇది నిజమా అబద్ధమా? ఇది ఒక కాన్స్పరెన్సీయా లేదండి ఇది ఒక న్యాచురల్ ఫెనమెనన్ మీరు కూడా భావిస్తున్నారా? మీ ఆలోచనలు ఎలా ఉన్నాయి కామెంట్స్లో తెలియజేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.